తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్లో రాగానే నేను ఫోన్ చేసి మాట్లాడితే ఆయన కూడా నా మాటల్లో నిజం ఉందని చెప్పి మళ్ళీ ఒక సపరేట్గా ఇంటర్వ్యూ తీసుకొని నా మాటలు విన్న తర్వాత ఆన్లైన్ పోల్ కండక్ట్ చేస్తే 60% పీపుల్ తప్పు చేయలేదని నమ్ముతున్నా అంటే నేను అదే అడిగిన ఆ రోజు తీన్మార్ మల్లన్నని 60% కాదు మల్లన్న 100% రావాలి కావాలని కూడా మిగతా 40% మంది కూడా ఒక దుర్బుద్ధితోటి నాకు వ్యతిరేకంగా ఓటు చేస్తారు. కానీ నిజంగా తప్పు చేసిన వాడిని అయితే రాజీనామా చేసి ప్రజల్లోకి పోయేవాడిని కాదు. రాజీనామా చేసినా కదా ఇప్పుడు నువ్వు ఏ గుడిలోకి వస్తారో నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో 10,000 మంది సాక్షిగా నేను గుడిలోకి వస్తా, గర్భగుడిలోకి వస్తా. నేను తప్పు చేసినట్టు నిరూపించమని చెప్పండి, ప్రమాణం చేయమని చెప్పండి. ఏ భగవంతుడి మీద దేవుడి మీద ప్రజల ముందు గుళ్ళోకి పోయి నేను ప్రమాణం చేస్తానని చెప్పిన, కానీ ముందుకు రావటం లేదు, రుజువులు చూపించడం లేదు, డిబేట్ చర్చకు రావడం లేదు. దొంగచాటుగా పోస్టర్లు అతికించి మునుగోడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. కానీ నా మునుగోడు ప్రజల మీద నమ్మకం ఉంది. నేను రాజీనామా చేసింది నా మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం. రేపు ఉప ఎన్నికలు వస్తే గెలిచేది రాజగోపాల్ రెడ్డి కాదు, గెలిచేది మునుగోడు ప్రజలు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అరాచక పాలనకు అంతమొందించమని నేను ఇచ్చిన పిలుపుని మునుగోడు ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు, నమ్ముతారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మునుగోడులో వచ్చే తీర్పుతోటి తెలంగాణ రాజకీయాల సంచలనం రేగి ప్రజాస్వామ్యం నిలబడుతుంది, కుటుంబ పాలన పోతుంది. తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం పాలు కాకుండా 1000 మంది అమరవీరుల సాక్షిగా తెలంగాణ తెచ్చిన అర్థం లేకుండా పోయింది. కాబట్టి మునుగోడు ప్రజల తీర్పుతో ప్రజాస్వామ్యంకు పరిరక్షణకు తొలి అడుగు మునుగోడు అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు మునుగోడు ప్రజల దగ్గరికి పోతున్నా. తప్పు చేసిన వ్యక్తినైతే రాజీనామా చేసేవాడిని కాదు. ఇదంతా ఎవరైతే కుట్ర చేస్తున్నారో నాకు వ్యతిరేకంగా నాకు నష్టం లేదు, నేను తప్పు చేయలేదు, తల వంచలేదు. కానీ మీరు చేసే తప్పుడు వల్ల, కుట్రల వల్ల, కుతంత్రాల వల్ల, దుష్ప్రచారం వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుంది. రేపు జరగబోయే ఎన్నిక పార్టీల మధ్య కాదు, పార్టీల భవిష్యత్తు కాదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ కాదు, వ్యక్తుల కోసం కాదు, పదవుల కోసం కాదు, తెలంగాణ భవిష్యత్తు కోసం. చరిత్రలో నిలబడబోయే ఎన్నిక ఇది, ప్రజాస్వామ్యాన్ని నిలబడే ఎన్నిక, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరిగే ఎన్నిక. మునుగోడు ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి చరిత్రలో నిలబడి ఈ మని ఉద్యమంలో పాల్గొని రాష్ట్రానికి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇది పార్టీ కోసం, వ్యక్తుల కోసం జరిగే ఎన్నిక కాదు. నా మీద కుట్రలు చేసి కుతంత్రాలు చేసే వ్యక్తులందరికీ కూడా చెప్తున్నా, ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మీ దగ్గర రుజువులు ఉంటే తీసుకురండి. 24 గంటల్లో ఎప్పుడు మీరు చెప్పినా సరే, ఎక్కడికి రమ్మన్నా వస్తా. మీ దగ్గర నేను అమ్ముడు పోయినట్టు, కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఏదైనా పత్రాలు కానీ ఆధారాలు ఉంటే తీసుకోరండి, అక్కడికి నేను వస్తాను. మీడియా ముందు పెడదాం, మీడియా ముందుగా మీరు నాకు చూపించండి. మీకున్న అనుమానాలు కానీ, ఆరోపణలు కానీ అవన్నీ నేను నివృత్తి చేసే బాధ్యత నాది. అందుకనే ఈ అంశాన్ని రాబోయే రోజుల్లో ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీకు ముఖ్యమైన అంశం, వచ్చే నెల, ఈ నెల 21న, ఆగస్టు 21న మధ్యాహ్నం 3 గంటలకు అమిత్ షా గారు తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకై మునుగోడులో జరగబోయే ధర్మ యుద్ధానికి శంఖారావం పూరిస్తేందుకు వస్తున్నారు. మునుగోడు ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణలోని సమాజం అంతా వచ్చి ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని విజయవంతం చేసి
ఒక కుటుంబ పాలనకు అంతం పలకాలని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుంబించాలని చెప్పి ఇక్కడి నుంచి మీ అందరికి కూడా పిలుపునిస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అమిత్ షా గారు వస్తున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ 2-3 లక్షల మందితో ఉండబోతుంది. ప్రజాస్వామ్యవాదులంతా, తెలంగాణ సమాజం అంతా, తెలంగాణ మంచి కోరే వాళ్ళంతా ఆ రోజు పార్టీలకు అతీతంగా రండి. ఆ రోజు నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే, తెలంగాణ బాగుండాలంటే అది కేవలం కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీతోనే, మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని నమ్మే వాటిని కాబట్టి ఈరోజు బీజేపీలో చేరుతున్నాం. నేను ఎవరిని విమర్శించను. సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని చాలాసార్లు చెప్పిన. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు పార్టీ మారాల్సిన అవసరం, చారిత్రక అవసరం ఉంది. పార్టీ మారి చరిత్రలో నిలిచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నా తాపత్రయం తప్పితే నాకు స్వార్థం లేదు. నేను అమ్ముడు పోను, నాకు ఆ అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా నా మీద నిందలు వేసి అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలను, నిందలను నమ్మొద్దని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రాజీనామా చేస్తేనే ఫండ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా. భువనగిరి పార్లమెంటు స్థానానికి కూడా రాజీనామా చేస్తాను నేను అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడే అన్నారు. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఇంతకుముందే అన్నారు. ఇంతకుముందే భువనగిరిలో మాట్లాడుతూ అంటే ఈ గవర్నమెంట్ రాజీనామా చేస్తేనే ఫండ్ ఇస్తుంది, అదే అనుకుంటే నా పార్లమెంటు స్థానంలో నా ప్రజలు కూడా నన్ను కోరుకుంటే రాజీనామా నేను చేస్తానికి సిద్ధంగానే ఉన్నా అని ఇంతకుముందు అన్నాడు ఒక 2 గంటల క్రితం. దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? సరే, అంటే మీరు స్వాగతిస్తున్నారా ఆ మాట? అంటే నేను దాని గురించి ఆలోచించాలి. నేను దాని గురించి దృష్టి రాలేదు, స్పందించలేదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.